డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. గుడ్ మార్నింగ్ వనిజ గారు. గుడ్ మార్నింగ్ అండి. వనిజ గారు, ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ మధ్య నేను ప్రతి గెస్ట్ తో ఫస్ట్ ఇదే నా స్టార్టింగ్ లైన్ అయిపోతుంది. ఇప్పుడు చాలా అవసరం కూడా, ఎందుకంటే నా గెస్ట్లు అందరూ కూడా ఆరోగ్యం గురించి మాట్లాడేవారే అవును. కాబట్టి అందులో భాగంగా అయితే ఈ ఆరోగ్యానికి మనం డిఫరెంట్ మెథడ్స్ ని ఫాలో అవుతాము, అవి చూస్తాం, ఇవి చేస్తాం. ఎంత కాన్షియస్ వచ్చిందో నిజం చెప్పాలి అంటే, అవును. అట్లనే బయట కూడా తినేస్తున్నాం అనుకోండి. ఆఫ్ అదే, కోర్స్ ఆ. ఇంట్లో చేసుకునే దాని మీద మాత్రం కాన్షియస్ గా ఉంటున్నాం. వీటితో పాటుగా మనం ఏం తింటున్నాం మెజర్ చేసుకోవటం, అది నిజంగా హై ప్రోటీనా కాదా అని చూసుకోవటం, ఏది ఎక్కువ బాడీకి ఇస్తున్నామని చూసుకోవటం, ఇవన్నిటితో పాటుగా ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా మనము ఫోన్స్ మీద, మిగతా గాడ్జెట్స్ మీద బాగా డిపెండ్ అయిపోతున్నాం. కరెక్ట్. పర్ డే ఇన్ని స్టెప్స్ చేయాలి, అవును. కరెక్టా కాదా దాన్ని అడుగుతున్నాం. హార్ట్ బీట్ ఇంత ఉండాలి, కరెక్టా కాదా దాన్నే అడుగుతున్నాం. ఈ టైం వస్తే మనము బ్రీతింగ్ లెవెల్స్ పడిపోతున్నాయి, తగ్గుతున్నాయి, షుగర్ లెవెల్స్ ఇలా ఉన్నాయి, వాట్ నాట్, ప్రతిదీ. కొన్ని రోజులకి డాక్టర్స్కి ఎట్లాగా డాక్టర్ని అసలు మనం చూస్తామా, దీన్నే మనము డాక్టర్ని చేసేసుకుంటామా అనిపిస్తా ఉంది వనజ గారు. ప్రతి ఒక్కరు చిన్న లేదు పెద్ద లేదు అలా డిపెండ్ అయిపోతే ఎట్లాగా అని అనిపించేస్తా ఉంది నాకు ఒకానొక టైంలో. మీరేమంటారు, మీరు చూస్తున్నారా క్లయింట్స్ అట్లా? అవును. అయితే మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో పాయింట్ టు పాయింట్ అన్ని ఒక్కొక్కటి చాలా విడమర్చి ఇవన్నీ ఏంటి ప్రాబ్లమ్స్ అని అడుగుతున్నారు. 100% ఏంటంటే మన డిపెండెన్సీ ఆన్ గ్యాడ్జెట్స్ అని ఏంటి, మన ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ వీటిని కూడా మనము గ్యాడ్జెట్స్ తోటి కంపేర్ చేసుకుంటున్నాం. అంటే వాటిలో ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసి అది ఇచ్చే సమాధానానికి మనము కన్విన్స్ అయిపోతున్నాం. ఓకే, ఓకే ఇలా ఉందేమో, అలా ఉందేమో, బట్ దట్స్ నాట్ రైట్. ఓకే, మనము ఎప్పుడైతే మొబైల్లో ఇన్ఫర్మేషన్ చూస్తామో అట్స్ స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్. యాజ్ అన్ ఆయుర్వేదిక్ న్యూట్రిషనిస్ట్ నేనేం బిలీవ్ చేస్తానంటే ప్రతి మనిషి డిఫరెంట్ అండి. మన ఎమోషన్ డిఫరెంట్, మన బాడీ డిఫరెంట్, మన ఆలోచనలు డిఫరెంట్, మన కలర్, ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. జనరల్గా చూడండి, ఇంట్లో ఏదైనా మాట్లాడుకునేటప్పుడు నీ ఆలోచన నీది, నాది, నీ టేస్ట్ నీది, నా టేస్ట్ నాది, ఫైట్ చేస్తాం కదా. ఇన్ఫర్మేషన్ మాత్రం ఓరల్ గా తీసేసుకుంటున్నాం కదా. నా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము మనము. చాలా చాలా క్రిటికల్ ఇప్పుడు హెల్తేనండి. ఓకే, హెల్త్ ఎందుకు, ఇప్పుడు మీరు అన్నారు స్టెప్స్. ఇప్పుడు నేను 10,000 స్టెప్స్ చేయాలంటే నా ఫోన్ నా చేతిలో పట్టుకొని పరిగెడతాను, అటు ఇటు పరిగెట్టి దాన్ని చూసుకుంటాను. బట్ అది నిజంగా ఎంత యాక్యురేట్? మీరు పడుకునేటప్పుడు ఫోన్ పక్కన పెట్టుకోమని ఒక యాప్ వస్తుంది, మీరు ఎంత స్నార్ చేస్తున్నారు, మీరు ఎంతసేపు పడుకున్నారు, ఇవన్నీ చూపిస్తుంది. బట్ దట్ ఈస్ ఆల్సో ఇన్యాక్యురేట్. మీ హార్ట్ బీట్ అంత 100% యాక్యురసీ లేదండి ఎనీ గ్యాడ్జెట్. మన బాడీని మనం అర్థం చేసుకోవాలి అంతే. మన బాడీ, మన ఆలోచనలు అన్నీ మన చేతిలోనే ఉన్నాయి కాబట్టి మనకి తెలిసిపోతుంది. మన బాడీలో ఏదైనా అసిడిటీ వస్తుంది, కొంచెం అసిడిటీ వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది కదా, కడుపులో మంట వస్తుంది నాకు, ఆ అసిడిటీ గ్యాడ్జెట్కి తెలుస్తుందా? మామూలుగా జనరల్ మీరు ఎంత నడుస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నది చెప్తుంది. కాబట్టి ఇంటర్నల్గా మీకు ఏమేమి అవుతున్నాయి అన్నది మనం మాత్రమే డయాగ్నైజ్ చేసుకోవాల్సినవి అవన్నీ. కాబట్టి గ్యాడ్జెట్ డిపెండెన్సీ అన్నది ఇట్స్ అ సేల్ స్ట్రాటజీ కంప్లీట్గా. యాప్స్ డెవలప్ చేసే వాళ్ళకి మనీ వస్తుంది కాబట్టి, అండ్ ఏదో ఫోన్ వాచెస్లో కానీ డిజిటల్ వాచెస్ అంటున్నారు, ఇవన్నీ అవన్నీ ఇట్స్ అ ఫ్యాన్సీ థింగ్, కంప్లీట్గా ఫ్యాన్సీ. అండ్ మనకు ఒక డోపమిన్ ఎఫెక్ట్ ఇస్తుంది. అప్పుడు నేను 10,000 నడిచాను, 20,000 స్టెప్స్ చేసేసాను. ఇవన్నిటితో పాటు మనం స్టెప్స్ ఒకటే కాదండి, హెల్దీగా ఉండడము అంటే చాలా చాలా ఉన్నాయి ఆస్పెక్ట్స్ అందులో. అయితే ఈ పిల్లలకి మాత్రం అది అలవాటు చేయొద్దు. పిల్లలు ఎంతసేపు పడుకుంటున్నారు అన్నది ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క లైఫ్ స్టైల్ని మనం అడాప్ట్ చేసుకోవాల్సిందే. ప్రతిసారి చిన్నప్పటి నుంచి 100 ఏళ్ళు వచ్చేదాకా ఒకటేలా ఉంటాము అంటే లేదు అక్కడ. ఓకే, కాబట్టి ఏ ఏజ్లో 1 to 25 ఎట్లా ఉండాలి, 25 to 50 ఎలా ఉండాలి, 50 to 75 ఇట్లా మనం మన ఏజ్ని మనం డివైడ్ చేసేసుకుంటూ ఆ ఏజ్కి మన బాడీ రిక్వైర్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి, మన ఎమోషనల్ రిక్వైర్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి, మన ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి. పర్టికులర్ డే బట్టి ఉంటుంది కదా మన మూడ్. ఎగ్జాక్ట్లీ, ఏజ్, డే, ఏం తినాలి, ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొన్ని మనం సైడ్ చేసేయాలి, ఇంకా తినక్కర్లేదు అవి. వేరేవి మన ఫుడ్లో యాడ్ చేసుకోవాలి, ఆయిల్స్ తగ్గించేయాలో లేకపోతే ఇట్లా ఫ్యాట్ తగ్గించేయాలి, షుగర్స్ తగ్గించేయాలి. ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకుంటే అప్పుడు మనకి గ్యాడ్జెట్స్ తోటి పని ఉండదు. గ్యాడ్జెట్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గ్యాడ్జెట్ పక్కన పెట్టి మన బాడీని, ఎందుకంటే అదొక డిపెండెన్సీ సైకలాజికల్గా, అది లేకపోతే ఇంకా మన బ్రెయిన్ పనిచేయదు, మన బాడీ పనిచేయదు, ఒకలాంటి సిక్ ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి, అడిక్షన్ కదా.
నా వాచ్ లేకపోతే నేను ఎంత నడిచాను నాకు తెలవట్లేదు, యాంగ్జైటీ వచ్చేస్తుంది. అవునండి. ఇంకా డబల్ ప్రాబ్లమ్స్ మీకు మీరే క్రియేట్ చేసుకుంటున్నారు. మీకు గుర్తుందా వనిజ గారు, మనకి కోవిడ్ ని చూసాం కదా, ఆ టైంలో ఇంట్లో ప్రతి ఒక్కరూ బీపీ మిషన్ పెట్టుకోవడం, ఆక్సిజన్ కి చూసుకోవటానికి వాటిని పెట్టుకోవటం. అవును, ఆ లెవెల్స్ పడిపోయింది. ఒకవేళ అది మిస్టేక్ చూపించిన దాని మీద ఎక్కువ ఫీల్ అయ్యి చాలా మంది చనిపోయారు కూడా. అవునవును, అసలు అంటే నాకు తగ్గిపోతుంది, నాకు బ్రీతింగ్ లెవెల్ తగ్గిపోతుంది, యాంగ్జైటీతో చనిపోయిన సంఖ్యను కూడా మనం చూసాం. ఇప్పుడు ఇది కూడా ఇంతే కదండి, ఇది కూడా అంతే. ఇప్పుడు ఒక రోజు మనం నడవలేకపోయినా లేకపోతే బీపీ లెవెల్స్ కొంచెం అప్ అండ్ డౌన్స్ చూపించినా కొంతమంది ఎక్కువ ఫీల్ అయ్యేవారు, ఏంటి ఆలోచించి ఇంకొంచెం ఎక్కువ తెచ్చుకుంటారు వచ్చేసింది ఇంకా కదా. మీరు అన్నట్టుగా ఈ బీపీ ఆపరేటర్స్, ఈ గ్యాడ్జెట్స్, డయాబెటిక్ చెక్ చేసుకునే గ్లూకోమీటర్స్ ఏమైతే ఉంటాయో ఇవి ఒక బొమ్మలు అన్నమాట, ఇంట్లో టాయ్స్, టాయ్స్ లాగా. ఏం చేస్తారు, కాసేపు సైలెంట్ గా కూర్చొని కొంచెం ఏదైనా ఇలా మేడ ఇలా నరం లాగానే నాకు బీపీ మెషిన్ పెట్టరా నేను చూసుకుంటాను, బీపీలో కొంచెం. సో ఈ బీపీస్ ఇవన్నీ ఎవరికి అంటే క్రానిక్ గా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. సో జనరల్ గా డే టు డే లైఫ్ లో ప్రతి ఒక్కరికి బీపీ ఫ్లక్చువేషన్ ఉంటుందండి. మనం ఏదో స్టెప్స్ ఎక్కేసొచ్చో బాగా పని చేసొచ్చో బీపీ చెక్ చేస్తే మనకు బీపీ హై చూపిస్తుంది. సో ఈ మధ్య ఏమైపోయిందంటే ఈ రకరకాల ఇవన్నీ వచ్చేసినాయి, ఇంట్లో పెట్టుకునేవి బీపీ ఆపరేటర్స్లని, డయాబెటిక్ చెక్ చేసుకునేవి, హార్ట్ బీట్ చెక్ చేసుకునేవి, ఇవన్నీ వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే అవి రోజు కూర్చొని టైం పాస్ అనమాట. అదే ఈవెన్ మనకి డాక్టర్ శ్రీనివాస్ గారు కార్డియో ఉన్నారు కదా, కార్డియాలజిస్ట్, ఆయన కూడా అంటారు ఏదైనా బీపీ చెక్ చేసినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో గనక మనం చెక్ చేస్తే డెఫినెట్ గా చేంజెస్ ఉంటాయట. ఎందుకంటే ఆ టెన్స్ ఫీల్ అవుతాం కదా, స్ట్రెస్ తో లెవెల్స్ అప్ డౌన్ అవుతా ఉంటాయి. సో అప్పుడు క్యాలిక్యులేట్ చేయకూడదు, నిదానంగా కూర్చున్నాక ఒక 15-20 మినిట్స్ అయినాక వచ్చేది కరెక్ట్. అంతే. అవును, మనం కూడా అంతే. హాస్పిటల్లోనే అన్ని చేంజెస్ ఉంటే మనం ఇంట్లో చూసుకుంటే ఇంట్లో అదొక ఇదైపోయినా కదా బొమ్మల్లాగా అనమాట. ఈక్వల్ టు టాయ్స్. ఊరికే అది తెచ్చుకోవాలా, సూదులు గుచ్చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి, అమ్మో నాకు షుగర్ ఎక్కువ ఉంది తక్కువ ఉంది. అయితే చాలా మంది ఏంటంటే మీ దగ్గరకు వస్తూ ఉంటారండి ఇలా టెన్స్ పడిపోయి, వనిజ గారు నాకు అట్లా అయిపోయింది ఇట్లా అయిపోయింది, చాలా యాంగ్జైటీ అండి. కొంతమందిలో అయితే మనం ఎంత చెప్పినా అంటే వాళ్ళు చెప్పిందే వాళ్ళు ఫిక్స్ అయిపోతారు మైండ్కి, నాకు ప్రాబ్లం ఉంది. ఏమీ లేని వాళ్ళు కూడా వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది అనుకుంటారు. నిజంగా జెన్యున్ గా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం చేయరు. అయితే మన హెల్త్ మీరు అన్నట్టుగా ఏంటంటే ఇవన్నిటిని ఒక్కసారి పక్కన పెట్టేసి ఒక నార్మల్ రొటీన్ మనల్ని మనం అబ్జర్వ్ చేసుకొని అర్థం చేసుకో, మన బాడీని ఫుల్ అబ్జర్వేషన్ మోడ్లో, అంటే ఏంటి, కూర్చొని సైలెంట్గా మనం అబ్జర్వ్ చేసుకోవడం. కాళ్ళ పాదాల దగ్గర నుంచి తిమ్మిర్లు పడుతున్నాయంటే మీకు మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నట్టు, కాళ్ళు బాగా బోన్స్ అవన్నీ ఏక్స్ అండ్ పెయిన్స్ వస్తున్నాయంటే కొంచెం డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్నట్టు, హెయిర్ లాస్ అవుతుంది అంటే మీకు B12 డెఫిషియన్సీ ఉన్నట్టు, నోట్లో నుంచి దుర్వాసన వస్తుందంటే మీకు టాక్సిన్స్ పెరిగిపోయినాయి బాడీలో. సో ఇట్లా ఒక్కొక్క దానికి ప్రతిదీ పెద్దది రోగం కాదు, చిన్న చిన్నవి అడ్జస్ట్మెంట్స్, అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల వాటి వల్ల మన బాడీలో వచ్చే చేంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఫుడ్ తోటి కానీ చిన్న సప్లిమెంట్స్ తోటి కానీ అడ్రస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ గ్యాడ్జెట్స్ ఇవన్నీ అక్కర్లేదు. కొంచెం కాళ్ళ నొప్పులు రాగానే నేను ఈరోజు నడవాలి, నేను 10,000 స్టెప్స్ చేయాలి, ఇవన్నీ పక్కన పెట్టేసి డోంట్ స్పెండ్ ఆన్ గ్యాడ్జెట్స్. నా సిన్సియర్ సజెషన్. రైట్. మనమైతే ఎట్లా కొట్లా ఏడవండి, పిల్లలకైతే అలవాటు చేయొద్దు, అసలు వద్దండి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉండనివ్వండి. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వంజ గారు. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు
ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.